ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఇట్లా కాకుండా రోజు రోజుకి మోసగాడు మోసగించే పద్ధతి మారుతుంది. ఈ రోజు ఎట్లా మోసగిస్తున్నాడో రేపు అట్లా మోసగించట్లేదు. అంటే వాడంత అప్డేట్ అవుతుండో మనం అంత అప్డేట్ అవ్వాలి. మీరు ఒకళ్ళు ఇంకొకరు ఫోన్ చేసుకున్నప్పుడు మీకు ఒక హలో రింగ్ అయ్యే కంటే ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ట్యూన్ సెట్ చేసింది. ఏమన్నా అందులో ఏం చెప్తుంది? ఓటీపీలు షేర్ చేయొద్దు బ్యాంక్ వాళ్ళకి కానీ ఎవరికి కానీ. అయినా కూడా మనం ఓటీపీలు షేర్ చేస్తూనే ఉంటాం. ఓటీపీ అనే కాదు, ఓటీపీ అనేది పాత సిస్టమ్. ఈరోజు రేపు మీరు ఫోన్ చేసి ఓటీపీలు చెప్పమంటే చెప్పట్లే కదా, ఓటీపీ చెప్పరు. కాబట్టి దొంగ కూడా అడ్వాన్స్ పద్ధతిలో మీకు రీసెంట్గా ఆర్టీఓ చలాన్ యాప్ అని చెప్పి ఒక కొత్త ఎంఓ సర్క్యులేట్ అవుతుంది. మీరు నిజమే అనుకుంటారు, ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేస్తే అందులో మీ వెహికల్ డీటెయిల్స్ ఇస్తే మీకు మీ వెహికల్ మీద ఉన్న చలాన్లన్నీ పోతాయి అన్నట్టు. కానీ అది ఆ అప్లికేషన్లోనే ఒక మాల్వేర్ ఉంటుంది. మాల్వేర్ ఈజ్ నథింగ్ బట్ వైరస్. ఒక్కసారి మీరు ఆ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేశారనుకోండి, మీ ఫోన్ మొత్తం ఆటోమేటిక్గా హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోతుంది. హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోతుందంటే మీ స్క్రీన్ మీద వచ్చే ఓటీపీలు మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు. వాడు అక్కడ ఉండి మీ స్క్రీన్ మొత్తం రీడ్ చేస్తాడు, ఓటీపీలు తీసుకుంటాడు. కాబట్టి ఎట్లాంటి అన్నోన్ లింక్స్ ఇన్స్టాల్ చేయొద్దు. ఈ లింక్స్ సిస్టమ్ అనే కాదు, ఇప్పుడు ఇంకో రకరకాలుగా మీ అల్టిమేట్గా వాడు చేసే ఏంటంటే మీ ఫోన్ని వాడి హ్యాండ్ ఓవర్లోకి తీసుకోవడం. మనం ఏం చేయాలి? మన ఫోన్ని వాడి హ్యాండ్ ఓవర్లోకి ఇవ్వద్దు అని అంటే అన్నోన్ లింక్స్ కానీ అన్నోన్ అప్లికేషన్స్ కానీ. ఇప్పుడు మీకు అవసరం ఉంటే ఏం చేస్తున్నారు? మీకు డబ్బులు అవసరం ఉన్నాయి, మీ ఫ్రెండ్స్ని అడగండి, మీ పేరెంట్స్ని అడగండి, మీ గార్డియన్స్ని అడగండి. అంతేగాని లోన్ యాప్స్ అని చెప్పి మనీ ఫ్రీగా వస్తున్నాయని చెప్పి లోన్ కోసం గూగుల్ క్రోమ్లో ఏదో ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తారు. అప్లికేషన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మీకు వాట్సాప్ తెలుసు కదా, వాట్సాప్ తెలుసా? ఆ వాట్సాప్ తెలుసు, ఇన్స్టాగ్రామ్ తెలుసు, అన్నీ తెలుసు మీకు. మీరు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు డైరెక్ట్ అప్లికేషన్ ఓపెన్ అయిపోద్దా? ఓపెన్ కాదు. ఫస్ట్ ఏం అడుగుద్ది? పర్మిషన్స్ అడుగుద్దా? పర్మిషన్స్ అడుగుతాడు కదా. అంటే మీరందరూ వాడట్లే ఫోన్లు, చెప్పాలి. పర్మిషన్స్ అడుగుతుంది కదా. పర్మిషన్స్లో కాంటాక్ట్స్, గ్యాలరీ, లొకేషన్, ఈ రకంగా పర్మిషన్స్ అన్నీ అడుగుద్ది. ఈ పర్మిషన్స్ అన్నీ మనం అలో కొడుతున్నాం అంటే ఇస్తున్నాం. పర్మిషన్స్ ఇస్తున్నాం అని అంటే మన డేటా మొత్తం వాడి చేతిలో పెడుతున్నట్టు. ఇప్పుడు వాట్సాప్ వాడి దగ్గర మీ డేటా మొత్తం ఉంది, ఇన్స్టాగ్రామ్ వాడి దగ్గర మీ డేటా మొత్తం ఉంది. అండ్ స్పెషల్గా అమ్మాయిలు మీరు అందరూ ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు, ఆ విషయం నాకు తెలుసు. ఇప్పుడు వాడట్లే అంటే మీరు ఎవరు నమ్మగానే ప్రతి అకౌంట్ కూడా ప్రైవేట్లో పెట్టుకోవాలి, పబ్లిక్లో అస్సలు పెట్టుకోకూడదు. ఈ రోజు రేపు మొత్తం ఏఐ సిస్టమ్ వచ్చింది. మీ నార్మల్ ఫోటో వాడికి దొరికినా కూడా ఆ నార్మల్ ఫోటోని ఏఐలో వేస్తున్నాడు. మేక్ దిస్ ఫోటో యాజ్ న్యూడ్ అంటున్నాడు. న్యూడ్ ఫోటోస్ వస్తున్నాయి, పంపించేస్తున్నారు. అది చూసి మనం ప్యానిక్ అవుతున్నాం. మా ఫోటోలో ఉన్నది మీరేనా? మీరు కాదు. కానీ ఎక్కడ